ఉమ్మడి విజయనగరం జిల్లాలో నవవధువు పెళ్ళైన 9 గంటల దాదాపు ఒక్కరోజు కూడా గడవక ముందే మృతి చెందిన ప్రాంతంలో ఉన్నాం. ఇది చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అగనంపూడి వెళ్లే మార్గం. నిజానికి చూసుకుంటే మొన్న రాత్రి తెల్లవారుజామున 1 గంట సమయంలో వాడచీపురుపల్లిలో పెళ్ళైంది. ఇక్కడ కొండవలస గ్రామానికి చెందిన రామేశ్వరికి, అట్లాగే నరసింహరావు వాడచీపురుపల్లికి చెందిన వ్యక్తులకు మ్యారేజ్ అయింది. మనం చూడవచ్చు వీడియోలో ఏదైతే ఇటువైపు నుంచి అంటే భార్యాభర్తలు వస్తున్నారు. భర్త నరసింహరావు డ్రైవింగ్ చేస్తున్నారు, భార్య పక్క సీట్లో కూర్చుంది. అంటే తెల్లవారుజామున 1 గంటకి వివాహం జరిగింది. వీరంతా కూడా అమ్మగారింట్లో అడుగు పెట్టేందుకు వస్తున్న క్రమంలో సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగం తీవ్రతకు ఈ రకంగా ఇది పగిలిపోయింది. అట్లాగే కారుకు సంబంధించిన ఇట్లా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎవరైతే నవవధువుకు సంబంధించిన కొత్త చెప్పులు కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఒక విషాదకరమైన అంశం. ఒక రకంగా కొద్దిగా వేగంగా వాహనం రావడమే, బహుశా కొద్ది రోజు పెళ్లి కావడం, కొంత నిద్ర ఉన్న నేపథ్యాన ఈ రకంగా ఒకసారిగా కన్ను రెప్పలు పడడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి రామేశ్వరి మృతదేహాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం జరుగుతుంది. సహజంగా చూసుకుంటే పెళ్ళైన కొంతవరకు అలసటకు రోజు 1:40 పెళ్లి ఆ సమయంలో నిద్ర ఉండదు. ముందు రోజు నిద్ర లేకపోవడం, అలాగే మరుసటి రోజు కూడా ఎక్కువ మంది బంధువులు ఇట్లా జరగడం, అలాగే ఈ నేపథ్యాన ఇంటికి వచ్చే క్రమంలో అంటే ఇటు నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే మృతి చెందింది అనడానికి ఒక దండలను కూడా మనం గమనించవచ్చు. అయితే ఢీకొట్టే సమయంలో వాహనానికి సంబంధించి ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన ప్రాంతంలో నవవధువు ఉండడంతో ఆమె తీవ్ర గాయపడడంతో ఆమె మృత్యుబాధపడ్డ పరిస్థితి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి అగనంపూడి అంటే సినివాడ జంక్షన్ నుంచి అగనంపూడి వెళ్లే మార్గంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. నవవధువు మృత్యువాత పడడంతో ఇటు అత్తవారింట్లోని అలాగే కన్నవారింట్లో కూడా విషాదం నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ మార్గం గుండా వెళ్ళేవారు కూడా చాలా బాధపడుతున్నారు. అంటే తెల్లవారుజామున 1:30 గంటలకు వివాహం జరిగింది. అదే రోజు 4 గంటలకి నవవధువు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. అత్యంత బాధాకరం. దీనికి సంబంధించిన అంశాలు తెలిసిన ఆమె తల్లి కూడా ఇప్పుడు పూర్తిగా అస్వస్థకు గురయ్యారు. ఆమె కూడా ఒకసారిగా ఒక హార్ట్ స్ట్రోక్ మాదిరిగా ఆ మృతదేహం చూసిన వెంటనే కుప్పకూలిపోయింది. ఆమె కూడా ప్రాణాపాయ పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రస్తుతానికి వైద్యం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం శనివాడ అలాగే కొండవలసతో పాటు వాడచీపురుపల్లి ప్రాంతంలో అంటే అమ్మాయి బంధువులు అలాగే అత్తవారింట్లో కూడా విషాద ఛాయలు నెలకొన్న వాతావరణం ఉంది. కొంత వేగం, అన్నిటికంటే మించి నిద్ర, ఈ 2 కారణాల వలన ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, శనివాడ రోడ్ నుంచి.